వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మొన్న జర్నలిస్ట్ జాఫర్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకి వస్తే కొడాలి నాని గారు అదేవిధంగా వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతారా అనేసి జాఫర్ గారు పేర్ని నాని గారికి ఒక ప్రశ్న సంధించాడు. దానికి పేర్ని నాని గారు తనదైన శైలిలో ఆయన సమాధానం కూడా ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ వారసుడు అనేసి చెప్పుకునేవాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన రాజకీయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు అని చెప్పేసి కూడా నాన్నగారు చాలా స్పష్టం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుతుందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదు అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టి మరీ సమాధానం చెప్పాడు. అదేవిధంగా కొడాలి నాని గారితో తనకు 25 ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది, తామిద్దరం భిన్న అభిప్రాయాలతో ఉన్నప్పటికీ స్నేహం కొనసాగిస్తామని చెప్పేసి కూడా పేర్ని నాని గారు చెబుతూ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వచ్చినా సరే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టడు అని చెప్పేసి పేర్ని నాని గారు కుండబద్దలో కొట్టి మరీ సమాధానం చెప్పాడు. ఒకవేళ అలా జరిగితే దానికి తాను బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి కూడా పేర్ని నాని గారు సమాధానం చెప్పడం కూడా జరిగింది. తర్వాత వల్లభనేని వంశీ గారి గురించి కూడా మాట్లాడుతూ వంశీతో తనకంత చనువు లేదు, ఆయన మనసులో ఏముందో తెలియదు, అందుకే ఆయన గురించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేను అని చెప్పేసి పేర్ని నాని గారు వల్లభనేని వంశీ గారి గురించి సమాధానం చెప్తూ కొడాలి నాని గారి గురించి కూడా అలా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. సో కొడాలి నాని గారు అదేవిధంగా వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత అటాచ్మెంట్గా ఉన్నారో కూడా చాలామందికి అర్థమై ఉంటుంది. అదేవిధంగా పేర్ని నాని గారు వల్లభనేని వంశీ గారి గురించి మాట్లాడుతూ ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద పండగ చేసుకున్నారు. అదేవిధంగా వల్లభనేని వంశీ గారికి తెలుగుదేశం పార్టీ రాజకీయ సమాధి కట్టేసిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. దాని గురించి జాఫర్ గారు పేర్ని నాని గారిని అడిగితే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యూనిటీ, వల్లభనేని వంశీ గారి సపోర్టర్స్ ఇంకా ఎక్కువ పెరిగారు, సానుభూతి పెరిగింది. గతంలో వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వైసీపీ వాళ్ళు అంత ఎక్కువగా వల్లభనేని వంశీ గారితో అటాచ్మెంట్ లేకుండా ఉండే. ఎప్పుడైతే వంశీ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారో అప్పటి నుంచి వైసీపీ ఆ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కూడా బాగా యాక్టివ్ అయ్యారంట. యాక్టివ్ అయ్యి ఇంకా వల్లభనేని వంశీ గారికి చాలా దగ్గర అయ్యారంట. అంటే వాళ్ళ మధ్య సంబంధం బాగా డీప్గా వెళ్ళింది వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా వల్లభనేని వంశీ గారికి. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు సడన్గా తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలో చేరడం వల్ల ఆ కొద్ది రోజులు కొంచెం గ్యాప్ అనేది ఉండింది. ఆ గ్యాప్ అలానే ఉండింది. కానీ ఎప్పుడైతే వల్లభనేని వంశీ గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జైల్లో పెట్టారో అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు బాగా గట్టిగా. ఇతను మన నాయకుడు, మన వైసీపీ నాయకుడు, మన పార్టీ కోసం అతని జైలుకి కూడా పంపించింది తెలుగుదేశం పార్టీ, మన పార్టీ కోసం కష్టపడడం వల్ల, మన పార్టీలోకి రావడం వల్ల అతని మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే జైల్లో పెట్టారు. సో అతనికి మనం అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఫుల్ యాక్టివ్ అయి వల్లభనేని వంశీ గారికి బాగా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారంట. దాన్ని కూడా పేర్ని నాని గారు చాలా స్పష్టం చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వస్తే నష్టపోయే తెలుగుదేశం పార్టీయే తప్ప వైసీపీకి అయితే ఎటువంటి నష్టం లేదు. కొడాలి నాని గారు అదేవిధంగా ఎవరు కూడా అటు వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలి నాని గారికి మంచి సాన్నిహిత్యం ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది.